hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge. Incredible India. సో ఈ రోజు కూడా కొంతమంది స్పెషల్ వ్యక్తుల్ని మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి ఇన్వైట్ చేయబోతున్నాను. సాధారణంగా పండగ పలానా రోజు వస్తుందని చెప్తారు, కానీ పవర్ స్టార్ సినిమా వస్తే ఆ రోజు నుంచే పండగ మొదలవుతుంది అంటారు. సో ఉగాదికి పవర్ స్టార్ మిరా మీసం తిప్పాడు అండ్ డెఫినెట్లీ ఒక బ్లాక్ బస్టర్ అందించారు. సో పవర్ స్టార్ అన్న అయితే అమ్మాయిలకి దూరంగా ఉంటూ ప్రేమ వద్దు అన్న అన్నకి ప్రేమ అంటే ఏంటో చెప్దామని తమ్ముళ్ళు కూడా బాగా ప్రయత్నం చేశారు. సో ఆ తమ్ముళ్ళు ఈ రోజు ఆ ప్రేమను పంచడానికి మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కాటం రాయుడు టీమ్. Mira మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేల బారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణుకున సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. స్వాగతం. థ్యాంక్ యూ. మాకు వీళ్ళిద్దరూ పరిచయం, వీళ్ళిద్దరే పరిచయం లేదు. సో వీళ్ళిద్దరిని ఎవరు పరిచయం చేస్తారు? ఫస్ట్లీ సౌమ్య నాకు కాటం రైడ్లో మరదలు. ఓకే. అండ్ యామిని నా చిన్న మరదలు. అండ్ సూపర్, ఎందుకంటే మీ నలుగురు ఉన్నారు అండ్ మీతో పాటు ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అండ్ గురువు గారు కూడా ఉన్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం. అండ్ దట్ టు కాటమరాయుడు, ద లేటెస్ట్ సెన్సేషన్, ద బ్లాక్ బస్టర్. పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి లొంగి ఎత్తి అలా చెప్పులు షాట్ వేస్తేనే చాలు సెన్సేషన్. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. సో విల్ స్టార్ట్ విత్ యూ. ఇంక్రెడిబుల్ ఛాలెంజెస్ ఏం చేసాం? దిస్ జర్నీలో దర్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్స్ అండ్ దెన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. గివ్ అప్ చేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది సినిమాలో వదిలేసి. లైక్ ద ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్, యూఎస్ వెళ్దాం, డూ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్, ఇది ఏదో అనిపిస్తుంది. మళ్ళీ యూ కైండ్ ఆఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సే నో, ఇదే నేను చేయాలనుకుంటున్నాను అని మళ్ళీ దీంట్లో ఉంటాం. దట్ కన్ఫ్యూజన్ ఇన్ మైండ్, ఆ మెంటల్ గా ఇది ఉంటుంది కదా, యూ నో హౌ ఇట్ ఫీల్స్ లైక్. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్క్రెడిబుల్ ఛాలెంజ్ అనమాట. వండర్ఫుల్ అండ్ డెఫినెట్లీ డూయింగ్ వెరీ గుడ్. కష్టం తగ్గట్టు అండ్ రీసెంట్లీ అవార్డ్ కూడా గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పండి, వాట్ వాజ్ ఇన్క్రెడిబుల్ ఛాలెంజ్? I'm a కూచిపూడి డాన్సర్ యాక్చువల్లీ. నేను దూరంగా ఉంటాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 24 hours క్లాసికల్ చాలా మంది చేశారు రికార్డ్ కోసం. నేను 24 hours ఐ ప్రాక్టీస్డ్ అనమాట. నాన్ స్టాప్ డాన్స్ చేసావు 24 hours? యా, ఇంకా యాక్చువల్లీ నా 10th క్లాస్ వల్ల సో అక్కడ బ్రేక్ పడింది. ఇట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ. ఇంకా నా ఛాలెంజ్ కంప్లీట్ అవ్వలేదు. వన్ డే డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. దట్స్ ఎ గ్రేట్, వండర్ఫుల్, సూపర్. అండ్ మేడం గారు? ఛాలెంజ్ అసలు ఏం ట్రై చేయలేదు. శివ బాలాజీ అన్న పక్కన చేయటమే ఇంక్రెడిబుల్. ఎందుకు అలాగా? ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు మన ఇద్దరం మనకి షార్ట్ ఉంది అనుకోండి, ఆయన ఇలా వచ్చేస్తారు, వచ్చి ఇలా చేస్తారు సినిమాలో. సినిమా చూసావు కదా, అసలు ఎక్కడన్నా కవర్ చేశానా? లే అసలు అంటే మనకు అప్పుడు అలా అనిపిస్తుంది, కానీ మీరు ఫ్రేమ్ లో చూసుకున్నప్పుడు అది
యామిని సో గురువు గారు మీ ఉద్దేశంలో ఇన్క్రెడిబుల్ ఛాలెంజెస్. ఈ మధ్య ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ వారు, తర్వాత వచ్చేసి ఒక తెలియని హీరోస్ మీద ఉండే కోపం. నాకు ప్రదీప్ అనేది నచ్చడం కాదు, ప్రదీప్ వాళ్ళ ఫ్యాన్స్ నాకు నచ్చరు, అందుకు నాకు ప్రదీప్ నచ్చదు. ప్రదీప్ నచ్చదు, ప్రదీప్ ఫ్యామిలీ నచ్చదు, ప్రదీప్ తోటి ఎవరు యాక్ట్ చేసినా నాకు నచ్చదు. ఓహో, అలా వచ్చారు వీళ్ళు. నేను వాళ్ళు తప్పనట్ల, ఇది వచ్చేసి ఒకళ్ళు స్వార్థం కోసం ఉండే ఫీల్డ్ కాదు అది. మరీ హద్దులు దాటేసి బూతులు తిట్టేయటం, పర్సనల్ లైఫ్లో ఎంటర్ అయిపోవటం, ఇవి తప్పు అనేసి నేను ఈ మధ్య దాన్ని ఎక్కువ గట్టిగా చెప్తున్నాను నేను. అది సైబర్ క్రైమ్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, చాలా మంది క్లోజ్ అయ్యాయి. కొంతమంది నిజంగా వచ్చేసి జెన్యున్ గా వాళ్ళు మెయింటైన్ చేసిన తప్పులేదు. కానీ మీ మైండ్ లో మీ ఎక్స్పీరియన్స్ ని, మీ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ పెట్టుకొని మీరు అది అలా ఉంటుందని చెప్పి మీరు కమెంట్ చేయకూడదు. ఓకే, సో అదే నేను చెప్పేది. సో బీ అ గుడ్ సిటిజన్ అండ్ బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. అదే. రెడీ? యా ప్లీజ్. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం. మీ నలుగురు ఈ షోని స్టార్ట్ చేయడం కోసం అక్షరాల ₹1,00,000. తమ్ముళ్ళు వచ్చారు, ఇంకా ఆనందం, చాలా బాగుంది. కానీ ఇలాంటి ఛాలెంజ్ ఆడాలన్నా, వాటిలన్నీ అంత డబ్బులు కలెక్షన్ మనకి పెరగాలన్నా అన్న కూడా ఉంటే బాగుంటుందిగా. అన్నంటే పెద్దన్నా కాటమ రాయుడు అవునా? మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాకి వస్తే వావ్. నాయకుడై నడిపించేవాడు, సేవకుడై నడుమొచ్చేవాడు. రెడీయా? వెల్కమ్. నాయకుడై నడిపించేవాడు, సేవకుడై నడుమొచ్చేవాడు. అందరి కోసం అడిగేశాడు. సో ఆయన కట్అవుట్ వచ్చిందంటే ఆయన వచ్చేసినట్టే మనకి. సో డెఫినెట్లీ ఈ రోజు ఆ ₹1,00,000 ఆయన తలుచుకుంటే 10 కోట్లు కూడా చేసేస్తారు ఆయన కలెక్షన్లతో. అండ్ ఆయన కూడా ఇక్కడే ఉంటారు, మొత్తం షో అంతా చూస్తూ ఉంటారు. మరి నాకు ధైర్యం లేదు. జాగ్రత్తగా ఆడేయండి. వెరీ గుడ్. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన మీ సైడ్ లేడు, ఆయన నా సైడ్ ఉన్నాడు. ప్రదీప్ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళకండ్రు, నన్ను కెలక్కండ్రా. ఓకే, సో ఇవాళ మన ఈ కాటమరాయుడు స్పెషల్లో మీ నలుగురు జాగ్రత్తగా ఈ 3 లెవెల్స్ లో నేను చెప్పే స్టేట్మెంట్లు వినండి. ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చే స్టేట్మెంట్ ఎస్ అండ్ నో, రెండిటి మీద మీరు ఛాలెంజ్ చేయొచ్చు. మినిమం ₹25,000 తో. ఏది గెలిస్తే ఇంటూ 2 times నేను ఇస్తాను. ఓకే ఓకే, సో రెడీయా? రెడీ. Let's go! Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge Incredible India Level 1. ఇప్పుడు నేను చెప్పబోయే యాక్ట్ ఏంటంటే, ఈ స్టేజ్ మీద ఈ బాల్ తో ఆడుకుంటాడు ఒక అతను. స్టేట్మెంట్ నెంబర్ 1, 2 ఫుట్బాల్స్ ని 2 చేతులతో కంటిన్యూస్ గా రొటేట్ చేస్తూ ఉంటాడు 60 seconds వరకు. స్టేట్మెంట్ నెంబర్ 2, 4 ఫుట్బాల్స్ ని ట్యాప్ అండ్ ఫుట్ చేస్తూ 4 బాల్స్ ని కింద పడకుండా ఆడతాడు 30 seconds. అండ్ లాస్ట్ వన్, బాడీ మీద 5 ఫుట్బాల్స్ ని డిఫరెంట్ పొజిషన్స్ లో రొటేట్ చేస్తాడు కింద పడకుండా. ఇవన్నీ ఒక వ్యక్తి చేస్తాడు అని నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం, మీ ఇష్టం. టేక్ యూర్ ఓన్ టైం. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తా. 5 seconds తీసుకోండి. గురుగారు ఏంటి సార్ వీళ్ళు, నేను ఎంత ఈజీ చెప్తున్నా, వీళ్ళకి అర్థం కావట్లే. ఆ అబ్బాయి ఫుట్బాల్ ఆడతాడు, డబ్బులు పోతాయే ఉంటాయని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఓహో సూపర్. ఓకే ఓకే, ఏం చెప్తాడు అన్నయ్య? నాకేదో చెప్పాడు, నాకు డబ్బులు వచ్చేవి చాలా చెప్పాడు ఆయన. Forty, 10. 40-10. Yeah. Okay, 40 on? No. Okay, 10 on, yes.
ఓకే, నేను ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్మకుండా నో మీద 40,000, ఎస్ మీద 10,000 పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎంత గెలుస్తారో ఇక్కడ యాక్ట్ జరిగాక మీకు అర్థమవుతుంది. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రదీప్ ఫ్రమ్ చెన్నై. వండర్ఫుల్, సూపర్. సాధారణంగా ఇవి నేల మీద పెట్టుకుని గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు. వీళ్ళు అవి నేల మీద పడకుండా గాల్లోనే ఆడారు. చాలా అద్భుతాలు సృష్టించారు. వండర్ఫుల్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఉంది మీకు ఫుట్బాల్తో? 6 yearsగా. వెరీ గుడ్. తనకైతే 10 years నుంచి ఉంది. ఏదో నీకు ఉంది కదా? I play around with the football, so yeah. అవునా? దా 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 తొందరరా. రెడీ, మ్యూజిక్.
సూపర్! వండర్ఫుల్. వాళ్ళ నలుగురు చేసింది అంత అద్భుతంగా ఉంటే మనోడు చేసింది ఇంకా ఎంటర్టైనింగ్ గా కూడా చేశాడు దాన్ని. నేను కూడా ఫుట్బాల్ తో డాన్స్ చేయడం ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చేవాడిని. యు వాంట్ టు సీ? ఓ యు వాంట్ టు సీ? ఓ మై గాడ్, నాకు రెండు మూడు ఇచ్చినా పర్లేదు. టూ ఇస్ ఆల్సో ఓకే, ఫైన్. యా, మ్యూజిక్. ఏం చేసావు బ్రదర్? చాలా బాగా చేశాడు. நீங்க பாத்தீங்களா எப்படி பண்ணாரு நம்ம నేను ఇంకా చేయగలను, తట్టుకోలేరు. அந்த மாதிரி பண்ண முடியுமா நீங்க? ఆ? பின்னிட்டார்ல கிளாப் பண்ணுங்க அவருக்கு. అయితే గ్యారంటీ పొగిడే ఉంటాడు ఆయన. చాలా నచ్చింది. ఆ రెండు బాల్ పక్కన కూర్చొని బ్యాలెన్స్ చేసావు చూడు. నేను ఇంకా ఉంటుంది, బాల్ అక్కడ పెట్టి నేను డాన్స్ చేసేయగలను. అది కొంచెం మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి. ఒక కళాకారుడి గురించే తెలుస్తుంది కదా, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్ట్ జరిగింది. యాక్ట్ కి ముందు నేను స్టేట్మెంట్లు ఇచ్చాను. కాటమన్నా సార్, నేను స్టార్టింగ్ లో చెప్పాను సార్. రాయుడు గారు ఒకసారి నవ్వండి ఆయన చూసి. సూపర్ గురు గారు మీరైతే. అది వచ్చేది ఏమని చెప్పి ఆయన ఏం చెప్పారు తెలుసా? నువ్వు స్టేట్మెంట్లు చెప్పినప్పుడే నమ్మద్దని చెప్పావు కదా, ఎలా నమ్మారా నిన్ను అని అడుగుతున్నారు ఆయన. నేను ఇచ్చే స్టేట్మెంట్ ఎస్ నోవా? నో. నేనేం చెప్పాను? 2 balls ని 60 seconds తిప్పుతాడు అన్నాను. 10 సెకండ్లే తిప్పాడు. ఓకే, అది కూడా పోయింది. అదే తిప్పలేడు అనే దాని మీద కదా పెట్టింది. ఎస్ కదా? అది దొంగ ఆడుతున్నారు. ఎస్, నో మీద 40,000 పెట్టారు. ఇంటూ 2 times 80,000 రూపీస్. ఎంతైనా నువ్వు మంచోడే. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీ దగ్గర 1,30,000 రూపాయలు ఉన్నాయి. అండ్ వీటిని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టడానికి మేమంతా కలిసి ప్రయత్నం చేస్తాం. గురుగారు, ఫస్ట్ రౌండ్ కాబట్టి మీ తమ్ముళ్ళు కాబట్టి వదిలేశాను సార్. నెక్స్ట్ దాంట్లో మీరు నా సైడే. ఓకే, సో మన కాటమరాయుడు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఆయనతో వర్క్ చేయడం అండ్ అలాంటి సబ్జెక్ట్ వర్క్ చేయడం. స్వామి గారితో మొదలెడతాను. ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కాటమరాయుడు షూటింగ్ లో. Being a part of this film itself is a wonderful experience అండి నాకు. So I enjoyed every day of shoot. సూపర్. గురుగారు? ప్రతిరోజు మెమరబుల్ డే. సో కళ్యాణ్ గారు లేకుండా మా కాంబినేషన్స్ లేవు అసలు. సెట్స్ లో వచ్చేసి ఒక చాలా సరదాగా, అలీ గారు ఉన్నారు కాబట్టి చాలా సరదాగా. కాటమరాయుడు అనేది నా లైఫ్ లో అదొక స్టాంప్ అన్నమాట. ఓవరాల్ గా చెప్పాలంటే నా హార్ట్ లో ఉంది. రాజులైనా పంటులైనా సుతా కోసం నాయన చిపో చిపో ఆగునా రంగో 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 రంగుల మందైరా ఓ రంగ మద్దెకి సిందేరా. నాట్ ఓన్లీ యువర్ హార్ట్, మిలియన్స్, Yeah. లక్షల కోట్ల మంది
గుండెల్లో ఆయన వెళ్ళిపోయారు, అలా దూసుకుని వెళ్ళిపోయారు. సో ఎస్ మేడం గారు. కళ్యాణ్ గారితో కాంబినేషన్ చాలా సీన్స్ ఉన్నాయి నాకు కూడా. టెంపుల్ మెట్ల మీద కూర్చున్నాం సరదాగా, ఆయన ఊరికి ఏదో మాట్లాడుతూ స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న పొలిటికల్ ఇష్యూస్ గురించి ఉమెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని 1.5 hours మనకి ఆ రోజు మాట్లాడారు కదా. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. ఒక లీడర్ లాంటి పర్సన్ దగ్గర ఉంటూ ఆ 60-65 days మేము ట్రావెల్ చేసాం. దిర్ వాజ్ వన్ ఇన్సిడెంట్, మేము అందరం కూర్చొని ఉంటే ఒక విలేజ్ నుంచి 10 మంది వచ్చారు, ఉద్దానం అనేది ఆ ప్లేస్ నుంచి. అండ్ అక్కడ 1,000 మంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో బాధపడుతున్నారు. సో వాళ్ళు వచ్చి అడిగిందల్లా మాకు ఒక డయాలసిస్ సెంటర్ పెట్టించండి సార్ అని. సో మేము విన్నాము, సార్తో డిస్కస్ చేసాం. ఆ తర్వాత సార్ ఆ ఊరు మొత్తం అంతా ఒక ర్యాలీలా ప్రొటెస్ట్ చేశారు. అండ్ నా గవర్నమెంట్ ఇప్పుడు డయాలసిస్ సెంటర్స్ని గ్రాంట్ చేసింది. అండ్ మేమందరం ఆయనతో ఉండి ఆయన చేస్తున్న మార్పులు అవన్నీ దగ్గర నుంచి చూడటం. అండ్ యూ సీ వాట్ ఎ ట్రూ లీడర్ ఈస్, ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా అని. అండ్ దట్ వాజ్, ఆ మూమెంట్ వాజ్ లైక్ ద బిగ్గెస్ట్ హై ఇన్ అవర్ లైఫ్. ఆయన ఒకటే మాట అన్నాడు, ఉమెన్ చాలా వీక్గా ఉంటారు, మీరు జీవితంలో ఏం చేసినా చేయకపోయినా జస్ట్ వాళ్ళ కోసం ధైర్యంగా నుంచోండి. అది మీరు అడ్డెళ్ళి నుంచోవటం అవ్వచ్చు, పక్కన నుంచొని వాళ్ళకి వాటర్ ఇవ్వడం అనవచ్చు, బట్ స్టే స్ట్రాంగ్ ఫర్ ద ఉమెన్ అని చెప్పాడు. దోస్ వర్ లైక్ బ్రిలియంట్ మూమెంట్స్ అనమాట. సో డెఫినెట్ గా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అవి. అండ్ ఆ మూమెంట్స్ ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి మనకి, అలా స్టాంప్ లాగా అలా వెళ్ళిపోతాయి. ఓకే, లెవెల్ 2కి వచ్చాం. లెవెల్ 2 ఎస్ ఆర్ నో. ఈసారి ఆప్షన్ లేదు, ఏదో ఒకదాని మీదే మీరు ఛాలెంజ్ చేస్తారు. మినిమం 50,000. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. మస్తాన్ అన్న బాగా తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఎడ్ల బండి చక్రాలు ఉంటాయి కదా, మంచి దట్టమైన వుడ్తో చేసి ఉంటుంది, చెక్కతో చేసి ఉంటుంది. అలాంటివి 1 కాదు 2 కాదు 5 బ్యాలెన్స్ చేసి రొటేట్ చేస్తారు. సెకండ్ వన్ మంచి లాగ్, మంచి దిమ్మ అంటే పెద్దది, 150 నుంచి 200 కిలోల వెయిట్ ఉంటుంది. అది దాన్ని ఎత్తితే 10 feet హైట్ ఉంటుంది. అది దాన్ని తిప్పుతాడు. అండ్ థర్డ్ వన్ చేత్తో రాళ్ళు పగల కొడతాడు. ఏం రాళ్ళు? గ్రైనేట్ దెబ్బయ్యా. అతడు సినిమాలో మహేష్ బాబు కొట్లా కొడితే అది ఇరిగిపోలా, అదే సేమ్ షాట్. 65. వై 65 మా తగిడదా? రాయుడు గారు చెప్పారు 65. మీ తవాడు ఏం చెప్తున్నావు ఒప్పుకో. మేము రాయుడు గారు చెప్పారా సార్? మరి నాకు మీరు ఓహో అలాగే సార్, కన్ఫర్మ్, నో ప్రాబ్లం సార్. ఓకే, 65 into 3 ఎంత? మీరే చేసుకోండి. గెలిస్తే 195,000 మీకు వస్తాయి, ఓడిపోతే 60 పోతుంది. యా ఓకే. లెట్స్ వెల్కమ్ మస్తాన్ ఫ్రమ్ బళ్ళారి.
అరే రే 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 మామూలు ఫైర్ కాదు ఇది, వండర్ఫుల్. అది ప్రతి వీల్ని తీసుకురావడానికి ముగ్గురు నలుగురు మోసుకొస్తుంటే ఈయన చాలా క్యాజువల్ గా అదే సైకిల్ చక్రాలు మోసినట్టు మోసాడు ఆయన. అన్నిటికంటే అద్భుతాలు ఏంటంటే ఆ గ్రనైట్ లాంటి రాయిని పెట్టి పటాపటా కొడుతున్నాడు. మస్తాన్ గారు అసలు ఎలా పగలు కొట్టారండి? ఐ థింక్ హీ డోంట్ నో తెలుగు. లేదు మేడం, అది చిన్నప్పటి నుంచి సర్వీస్ చాలా చేస్తున్నాను. ఇది ఎలా స్టార్ట్ అయిందండి? మీరు చిన్నప్పటి నుంచి ఇది సార్ మా ఖాందన్ పని. ఇది మా చిన్నప్పుడు మా తాత ముత్తాతల నుంచి చేసుకుని వచ్చింది ఇది. ఎందుకంటే మా అమ్మ నాన్న మాకి బడికి వెళ్ళే స్కూల్కి నాకు నేర్పించినారు. ఇదే పని నేను చూపిస్తున్నాను. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మా లెక్క చేసేలేదు, వాళ్ళకి ఒకటి ఇది తీసుకొని పోవాలని. కాటమరాయుడు టీం ఉన్నారు వెనకాల. గురుగారిని చూసారా? పవన్ కళ్యాణ్. నేను ఒక సినిమాకి పోయింటి, అది అత్తారింటి దారికి. నేను సర్కస్ చేసి డబ్బులు దుడుచుకొని మా ఊరికి పోయి సినిమా చూడాలని పోయి నేను 10,000 పాగట్టినవి. టికెట్ దొరకలేదని బాధ అయింది. 10,000 పోయినా అని బాధ లేదు. ఎందుకంటే బట్ మస్తాన్, నీకు కాటమరాయుడ టికెట్ ఇప్పించే బాధ్యత నాది. ఓకే సరేనా? అండ్ బాగా కష్టం అండ్ అన్ని చేస్తూ అంత అయిపోయింది. అవును సార్. ఇవన్నీ కాదు కానీ ఒక డైలాగ్ చెప్పు. నాకనే డైలాగ్ రాదు. నేను చెప్తా, చెప్పేసి. చూడప్ప సిద్ధప్ప, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి. నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, అంతే. అంతే తేడా. ఏం జరిగింది? ఏం జరిగింది? బాగా కాలింది. నువ్వు జస్ట్ మిస్. ఆయన ఫస్ట్ వన్ తిప్పి అని కొడుతున్నా కదే. కానీ గేమ్ పక్కన పెట్టలే కానీ నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ మాత్రం మెచ్చుకోవాలి. ఇప్పటి వరకు లెక్కేస్తే 500 టాలెంట్లని ఈ స్టేజ్ మీద మేము చూపించాం. 500 టాలెంట్స్ లైక్ దిస్. మంచి ప్లాట్ఫామ్. ఇంతకీ మనం ఏమనుకున్నాం? ఎస్ అనుకున్నాం, నువ్వు అనుకున్నావు? ఎస్ మీ దగ్గర ఎంత? 65 ఆవిడ 65. ప్రైస్ చెప్పారు. అండ్ ఇక్కడ ఏం జరిగింది మరి? చేశారు కదా. ఫస్ట్ ఏం చెప్పాను నేను? అవన్నీ గుర్తులేదండి, వాళ్ళు చాలా బాగా చేశారు. చేశారు. కార్ట్ వీల్స్ ని తిప్పుతాడు అన్న, చేయలేదు, ఆయన మీద పెట్టుకున్నాడు అంతే. కార్ట్ వీల్స్ రొటేట్ చేస్తాడు అన్నా నువ్వు. కార్ట్ వీల్స్ పెట్టుకుంటాడు అన్నావు. అబ్బా. అండ్ సెకండ్, అండ్ ఆ లాగ్ ని 10 feet హైట్ లో పెడతాడు అన్న, పెట్టి రొటేట్ చేస్తాడు అన్న. అంటే ఫైర్ వచ్చింది కదా, నీకు కనిపించలేదు అనుకో. అండ్ స్టోన్ ని రాయితో కొడతాడు అన్నాను. నీ కింద నుంచి ఉంటే అది 10 feet కాదా చెప్పు? ఏది? ఇక్కడ నుంచి ఉంటే అది 10 feet కాదా? అసలు తప్పు చేస్తున్నాడా? ఏంటి సార్ వీళ్ళు? నేనేమంటున్నాను, వాళ్ళు అవునా?
అవునా ఓకే. అలా కానిద్దాం 65,000 రూపాయలు పాయే. సో సెకండ్ లెవెల్ పూర్తి చేసుకున్నాం. ఇక థర్డ్ లెవెల్ వెళ్ళాలంటే మన దగ్గర ఎంత ఉంది? ఇందాక 1,30,000, అందులో 65,000 పోగా ఇంకా 65,000 ఉంది మీ దగ్గర. సో 65,000తో మీరు థర్డ్ లెవెల్ ఆడతారు. మీరు మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు పార్ట్లుగా. ఎంత వస్తే ఇంటూ 5 times. రెడీయా? Ready. కాటం రైడర్ స్పెషల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు మీ దగ్గర 65,000 రూపాయలు మిగిలాయి. సో డాన్స్ అంటే చాలా బాగా ఇష్టం, ఆవిడకి కూడా ఇష్టం. శివన్న కూడా బాగా డాన్స్ చేస్తాడు. అరే ఆయన డాన్స్ అసలు వేరే స్టైల్ తెలుసా నీకు? సో ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక డాన్స్ యాక్ట్ జరగబోతోంది. సో నా స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. వీళ్ళ డాన్స్ తో బైక్ ఫార్మేషన్ చేస్తారు. అండ్ నెంబర్ 2 ఈ హ్యాండ్ ఫార్మేషన్ తో పేర్లు క్రియేట్ చేస్తారు. అండ్ నెంబర్ 3 కాటమరాయుడు స్పెషల్ కాబట్టి పవర్ స్టార్ గారి ఫేస్ ని తీసుకొస్తారు హ్యాండ్ ఫార్మేషన్. విడివిడిగా ఎస్ ఆర్ నో మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఫస్ట్ బైక్ ఫార్మేషన్ ఎస్ ఆర్ నో? ఎస్. ఎంత? 20. మినిమం 20 ఏనా? సెకండ్ వన్ అది ఎస్ 20. ఓకే. థర్డ్ వన్ థర్డ్ వన్ గురువు గారి ఫోటో నువ్వు చెప్పావు, అది డెఫినెట్గా అవుద్ది. అది ఎస్. అది 20,000 కదా? 25. సో 3 ఎస్ చెప్పారు. ఫస్ట్ 20, సెకండ్ 20 అండ్ థర్డ్ వన్ కూడా ఎస్ 25. ఇన్ని రౌండ్లు ఆడాక కూడా నన్ను నమ్ముతున్నారంటే గ్రేట్ భయ్యా మీరు. సో వాళ్ళ పేరులోనే క్వశ్చన్ మార్క్ ఉంది, వాళ్ళ గ్యాంగ్ పేరే క్వశ్చన్ మార్క్. సో వాళ్ళు చేస్తారా లేదా అనేది మనం చూడాలి. లెట్స్ ఇన్వైట్ క్వశ్చన్ మార్క్ క్రూ ఫ్రమ్ చండీగఢ్. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. Yes, I got my swagger back. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. And that concludes our demonstration. Any questions? సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. అమ్మ తోడు మా చెడ్డ మంచోడి కాటమరాయుడు.
పలు సిసలు చురుకు సరుకు అణువణుకున సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు థ్యాంక్ యూ. సో మన కాటమరాయుడు స్పెషల్ అండ్ అలాగే వీళ్ళు దాన్ని పవర్ స్టార్ స్పెషల్ చేశారు. బట్ ఒక్క చిన్న రిక్వెస్ట్, లాస్ట్ లో మీరు చేసింది ఏదైతే ఉందో అది ఒక్కసారి వన్ మోర్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. చండీగఢ్ నుంచి వచ్చి పవర్ స్టార్ గారి పాటకి డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, సో తప్పకుండా ఈ క్లిప్పింగ్ ని గురువు గారికి చూపిద్దాం. డెఫినెట్ గా. సో ఇంతకీ మనం అనుకున్న స్టేట్మెంట్ కాదు, అది కాదులే కానీ ఇది డబ్బు పోవడం నాకు ప్రాబ్లం లేదు కానీ అది ఎక్స్పెక్ట్ చేశాను, ఫినిషింగ్ అది ఇస్తారేమో అని నిజంగా అది ఎక్స్పెక్ట్ చేశాను నేను. వచ్చి నువ్వు మాట్లాడేసుకుందాం ఫస్ట్, ఎందుకైనా మంచిది. స్టేట్మెంట్ నెంబర్ 1, బైక్ ఫార్మేషన్ 20,000 అన్నారు మీరు. ఎస్, ఇంటూ 5 times 1 lakh rupees. నేమ్ ఫార్మేషన్ నెంబర్ 2లో చేశారా? కదా ఏం చేశారు? ప్రూఫ్ ఉంది. ఎస్ చేశారు. అండ్ డెఫినెట్లీ ఇంటూ 5 times 1 lakh rupees. అండ్ థర్డ్ వన్, వాళ్ళ ఫార్మేషన్ లో ఆయన పిక్చర్ ని చూపిస్తారు అని చెప్పాను నేను. రాయుడు గారు ఏంటండి ప్రదీప్? సార్ అదే నేను చెప్పా కదా, దాని గురించే వాళ్ళకి అవునా? అరే అరే ఓకే, అదే చెప్తా అయితే. ఓకే అంటే నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నా కదా, ఏం టెన్షన్ పడకండి లేండి, పిక్చర్ ఎందుకు ఇక్కడే ఉంది కదా అంటారు ఆయన. సో లాస్ట్ దాంట్లో పెట్టిన 25 పోగా కంగ్రాచులేషన్స్, 2 lakh rupees గెలుచుకున్నారు మీరు. వెల్ డన్, వెల్ ప్లేడ్. సార్ రండి రండి, నలుగురు రండి, కమాన్. లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. కాటమరాయుడు రిలీజ్ అవ్వడం, సూపర్ సక్సెస్ అందుకోవడం అండ్ జనాలందరూ ఎంటర్టైన్ అవ్వడం అన్నీ జరిగాయి. అండ్ అలాగే మీరు కూడా ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అండ్ ఎవ్రీవేర్ ఈ టైంలో కూడా కాస్త టైం కేటాయించి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి మీ నలుగురు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒక 1 word లో చెప్పాలి అంటే వాట్ ఈస్ కాటమరాయుడు? ఆయన ఫస్ట్ టైం ఒక రైతుగా దాన్ని సపోర్ట్ చేసుకొని వచ్చారు. దాంట్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్స్, బట్ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఒక రైతుకి వచ్చేసి సపోర్ట్ చేసినట్టు దానికే దాని గుర్తింపు ఇది. దాని గుర్తింపు రెడ్ అంటే కష్టాల కోసం, కష్టాలు పడే వాళ్ళ కోసం అది గుర్తు, ఇది రైతులు గుర్తుంటారు. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ నలుగురికి అతి త్వరలో మళ్ళీ కలుద్దాం మనం అంతా. అండ్ మీ నలుగురు వచ్చారు, గురుగారు కూడా వచ్చారు. గురుగారు మీకు కూడా ఈసారి కట్అవుట్ కాకుండా కళ్యాణ్ గారిని తీసుకురావాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అది కూడా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్ ఆన్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. గుడ్ నైట్, థ్యాంక్ యూ.